ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యమును చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దేవుడే దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, ఆదికాండం యొక్క పరిచయం మనము గమనిస్తూ వస్తుంటున్నాం. అందులో కొన్ని సంగతులు మనము గతంలో గమనిస్తూ వచ్చాం. ఈ దినము మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. మొదట కాల వ్యవధిని గురించి మనం ఆలోచన చేద్దాం. కాల వ్యవధి. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు భూమిని ఆకాశమును చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. భూమి అనగా భూమి, ఆకాశం అనగా ఆకాశమే. అనగా ఆకాశములు అని బహువచనంలో ఉన్నది. ఆకాశ మహాకాశములు అనే మాట కూడా దేవుని వాక్యంలో చూస్తాం. ఇక్కడ చెప్పినటువంటి ఆకాశములు అంటే పరలోకం కాదు, ఆకాశాలే. ఆకాశములు అని బహువచనంలో చూస్తున్నాం కదా, పరలోకములు అని బహువచనంలో ఉండదు. ఈ సంగతి కూడా మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పరలోకములు కాదు, పరలోకము అనేది ఒకటే ఏకవచనం. ఆకాశములు అనేది బహువచనం. ఆకాశ మహాకాశములు, మధ్యాకాశం, ఇలాగా కొన్ని ఆకాశాలు మనము చూస్తుంటున్నాము. ఈ ఆకాశములను అనగా ఆ సృష్టి సంబంధమైనటువంటి ఆకాశాన్ని అనగా పరలోకానికి వేరుగా ఉన్న సృష్టి, ఈ ఆకాశములను దేవుడు సృజించారు అనే సంగతి ఈ వాక్య భావంలో మనం చూస్తున్నాం. ఈ సృష్టికి ముందుగా ఉన్న కాలం ఏ మానవునికి తెలియదు. ఈ 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు కలుగజేసిన ఈ సృష్టికి ముందుగా ఉన్న కాలం ఏ మానవునికి తెలియదు. అది కేవలము దేవునికి మాత్రమే తెలియబడిన కాలం, దేవునికి మాత్రమే తెలుసు. సృష్టికి ముందుగా ఉన్న కాలం. ఆ తర్వాత దేవుడు భూమిని ఆకాశాలను కలగజేశాడు. ఈ సృష్టి ప్రారంభం నుండి దేవుడు ఆదామును కలగజేసిన కాలం కూడా ఎవరికి తెలియదు. ఈ 2 కాలాలు కూడా మానవులకు తెలియబడని కాలములు, మానవులకు తెలియబడని కాలములు. సృష్టికి ముందుగా ఉన్న కాలము మనుషులకు తెలియదు. ఈ విశ్వం యొక్క సృష్టి నుండి ఆదామును చేసిన కాలం వరకు ఈ మధ్యకాలం కూడా ఎవరికి తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలియబడిన కాలం. ఇప్పుడు మనము ఆదికాండం యొక్క కాల వ్యవధి. ఆదికాండం యొక్క కాల వ్యవధి అంటే ఏమిటి? మనం ముందుగా తెలియబడిన కాలము అని చెప్పుకున్నాం. అది ఇందులో చేర్చబడదు. దేవుడు ఆదామును కలుగ చేసిన దినం నుండి యోసేపు మరణం వరకు ఉన్న సంవత్సరాలను మనం లెక్కించినప్పుడు దాదాపుగా
300 సంవత్సరాలు అవుతాయి. ఇంచుమించుగా 2300 సంవత్సరాలు. ఇది ఆదాము నుండి యోసేపు వరకు మాత్రమే. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనము గతంలో 5 పుస్తకాలు మోషే ధర్మశాస్త్రము అని పిలువబడుట మనం గమనిస్తూ వచ్చాం. 5 పుస్తకాలు కలిసి ఒకే పుస్తకముగా పిలువబడుట మోషే ధర్మశాస్త్రం. దేవుని వాక్య ఆధారాలు కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని ఆదిమ హెబ్రీ భాష ప్రకారం పెంటెట్యూక్ అని పిలుస్తారు. పెంటెట్యూక్. పెంటె అనగా 5, పెంటె అనగా 5, ట్యూక్ అనగా పుస్తకము, పెంటెట్యూక్. దీనినే తెలుగులో గ్రంథ పంచకము అని పిలుస్తారు. 5 పుస్తకాలే కానీ ఈ 5ంటిని కలిపి ఒకే పుస్తకముగా పెంటెట్యూక్ అని పిలుస్తారు, గ్రంథ పంచకము. ఆదిమ హెబ్రీ భాషలో పిలువబడే విధానం మనం చూస్తున్నాం. ఈ 5 పుస్తకాలు కలిపి మోషే ధర్మశాస్త్రము అని మనం పిలుస్తున్నామంటే మనం సొంతంగా పేరు పెట్టామని కాదు. బైబిల్లో అలాగ ఉన్నది కాబట్టి మనం కూడా అలాగే నేర్చుకున్నాము, అలాగే పిలుస్తున్నాం. దేవుడు మానవులతో చేసిన నిబంధనలు మనము చూస్తున్నాం. మొదటి నిబంధన దేవుడు ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చేసినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచింపబడిన మొదటి ప్రవచనము దేవుడు ఇక్కడ చెప్పాడు. ప్రవచనాలకు మూలము యేసుక్రీస్తు ప్రభువారే, ప్రవచనాల సారము యేసుక్రీస్తు ప్రభువారే, ప్రవచనముల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారే. ఈ సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఇక్కడ సాతానుతోనే మాట్లాడుతున్నాడు. అయితే నిబంధన ఆదాముకు వర్తిస్తుంది. ఆదాముకు మాత్రమే కాదు, ఆదాము నుండి వచ్చిన సకల మానవులకు వర్తిస్తుంది. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు అనే సంగతి మనం చూసినప్పుడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాడు. దేవుడు ఇక్కడ చెప్పిన సంగతులు మనం చూసినప్పుడు నీకును స్త్రీకిని అని చెప్పాడు. ఇక్కడ స్త్రీ అంటే హవ్వ కాదు. ఇశ్రాయేలు జాతిని స్త్రీగా వర్ణించి దేవుడి సంగతి తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం నుండి వచ్చే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబోతున్నారు? సాతాను యొక్క తల మీద కొట్టబోతున్నారు. సాతాను యొక్క తల మీద. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు, తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది? అపవాదిని ఓడించాడు, మరణమును ఓడించాడు. మరణవాణి ముల్లెక్కడ అని సవాలు చేశాడు. మరణ బలము గలవాడిని మరణం ద్వారా నశింపచేసేట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు నెరవేర్చబడింది. ఇది దేవుడు ఆదాముతో చేసిన మొదటి నిబంధన. మనం ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుడు సాతానుతోనే మాట్లాడినాడు, కానీ ఈ ప్రవచన ఫలితం
అనేది మానవులకు చెందుతుంది. నెరవేర్చిన వారు యేసుక్రీస్తు వారు, ఆ ఫలితము పొందినది మానవులు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ నిబంధనకు గుర్తు స్త్రీ సంతానం. ఈ నిబంధన యొక్క గుర్తు స్త్రీ సంతానముగా మనం చూస్తున్నాం. అటు తర్వాత మనము ఆదికాండము 9వ అధ్యాయము 16లో దేవుడు నోహుతో చేసిన నిబంధన చూస్తున్నాం. జలప్రళయం తర్వాత దేవుడు నోహుతో చేసిన నిబంధన. జలప్రళయంలో నోవహు కుటుంబము మినహాయించి మిగిలిన ప్రజలంతా నశించారు. ఆ సందర్భంలో దేవుడు నోహుతో ఒక నిబంధన చేశారు. ఇటువంటి ప్రళయము ఇక మీదట ఎన్నడూ లోకం మీదకి రానియను అని దేవుడు ఇక్కడ తెలియజేసినట్లుగా చూస్తాం. ఈ నిబంధన యొక్క గుర్తు ఏమిటంటే ధనస్సు. ఈ సంగతి మనం చూస్తున్నాం. రెయిన్బో. ఈ రెయిన్బోను దేవుడు నోహుతో చేసిన నిబంధనకు గుర్తుగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అటు తర్వాత దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మనం చూస్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వాక్యం, అలాగే 18వ వాక్యం, 17వ అధ్యాయంలో 2వ వచనం, 19వ వచనం. ఈ నిబంధన యొక్క గుర్తు ఏమిటంటే సున్నతి. ఈ నిబంధన యొక్క గుర్తు సున్నతి. ఆదాముతో నిబంధన చేశారు, నోహుతో నిబంధన చేశారు, అలాగే అబ్రహాముతో కూడా నిబంధన చేశారు. ఇదే నిబంధన తర్వాత ఇస్సాకుతో యాకోబుతో కూడా చేసినట్లుగా మనం చూస్తాం. ఆదికాండంలో యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న సంగతులు, యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న సంగతులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి ఎవరితోనూ దేనితోనూ సాటి చేయలేం. కేవలము కొన్ని పోలికలు మాత్రమే మనం చూడవచ్చు. కొన్ని పోలికలు. తండ్రి పోలికలు పిల్లల్లో ఉంటాయి. అయితే తండ్రి వేరు, పిల్లలు వేరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని సూచించే కొన్ని పోలికలు, సాదృశ్యాలు మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం కాదు. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని తెలియచేసే సూచనలు ఏమిటంటే ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారి కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తాం. వారు దిగంబరులు అనే సంగతి వారు గ్రహించారు అని అక్కడ చూస్తాం. వారి దిగంబరత్వమును కప్పుకోవడానికి వారు అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకుని కట్టుకున్నారు అని మనం చూస్తాం. ఆకులు ఎంతసేపు ఉంటాయి, ఎంత దళసరిగా ఉన్నా అవి వాతావరణాన్ని బట్టి వాడిపోతాయి, తర్వాత రాలిపోతాయి. ఇక్కడ మానవులు తమ పాపమును కప్పుకోవడానికి చేసే స్వనీతి కార్యాలు కనిపిస్తాయి. స్వనీతి కార్యాలు తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగిస్తాయి, కానీ పూర్తిగా సమస్యను పరిష్కరించలేవు. ఆదాము హవ్వలు కూడా అలాగే సొంత ప్రయత్నం చేస్తారు, విఫలమైపోయారు. అయితే పూర్తిగా పరిష్కరించడానికి దేవుడు ఇక్కడ ఏం చేశారు? ఒక జంతువును చంపారు, ఆ చర్మంతో చొక్కాయలు చేయించారు, వాటిని ఆదాము హవ్వలకు ధరింపచేశారు. వారి భౌతిక దిగంబరత్వమును కప్పుకోవడానికి మాత్రమే దేవుడు అక్కడ చర్మపు చొక్కాలు చేయించారు. కానీ మానవుల ఆత్మ సంబంధమైనటువంటి దిగంబరత్వమును కప్పటానికి యేసుక్రీస్తు ప్రభువారే శిలువలో బలి అయిపోయారు. యేసుక్రీస్తు వారు శిలువలో బలి చేయబోతున్నారు అనే దానికి సాదృశ్యంగా
ఆదాము హవ్వల యొక్క ఆ శరీరం కప్పటానికి దేవుడు అక్కడ ఒక జంతువును సంహరించి చర్మపు చొక్కాలు చేయించి వారికి తొలగించారు అనే సంగతి అక్కడ మనము చూస్తాం. ఆ తర్వాత ఆదికాండం 4వ అధ్యాయము 1 నుండి 8 వాక్యాల వరకు హేబేలును గురించి మనము చూస్తాం. హేబేలు క్రీస్తుకు హతసాక్షినవాడు, సత్యం కోసం నిలిచినవాడు, సత్యం అనుసరించినవాడు, సత్యం కోసం హతసాక్షినవాడు. మానవ చరిత్రలో దేవుని కోసం హతసాక్షిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హేబేలు. హేబేలు యేసుక్రీస్తు వారికి చక్కని పోలిక అని కూడా మనం చూడవచ్చు. మూడవదిగా మనం చూస్తే స్త్రీ సంతానం. ఇదివరకే మనం చూసాం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. స్త్రీ సంతానం ప్రభు యేసుక్రీస్తు వారికి పోలికగా మనం చూస్తుంటున్నాం. అటు తర్వాత నోవహు నిర్మించిన ఓడ. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుండి 22 వాక్యాల్లో చూస్తున్నాం. నోవహు నిర్మించిన ఓడ. జల ప్రళయం నుండి నోవహు అతని కుటుంబం రక్షించబడాలంటే దేవుడే ఒక ఓడను సిద్ధం చేయమని నోవహుకు ఆజ్ఞాపించారు. అది వారికి క్షేమం కలిగించినట్లుగా చూస్తాం. అయితే సకల మానవులు అగ్ని గంధకములు గల గుండములు నిత్యాగ్నిని అనుభవించడానికి తప్పించడానికి దేవుడే సదుపాయం కలిగించారు. యేసుక్రీస్తు ప్రభు పేరిట ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవుల శిక్షను ఆయన అనుభవించి సకల మానవుల పాప పరిహారం కోసం పరిశుద్ధ రక్తం శిలువలో చిందించి చనిపోయి సమాధి చివరి మరణం జయించి తిరిగి లేచి సకల మానవులకు పాపక్షమాపణ నిత్య జీవం సిద్ధం చేశారు. నీవింకా రక్షణ పొందలేదా? పాపక్షమాపణ పొందలేదా? నిత్యజీవం పొందలేదా? యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే ఆయనే నీకు ఉచితంగా ఆ గొప్ప ధన్యత నీకు దయచేస్తాడు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వారు సృష్టికర్త లోకరక్షకుడు పాపుల రక్షకుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు బలియాగం యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని నిత్యజీవం పొందాలని దేవుడు మరొకసారి ఈ సత్యాన్ని తెలియపరుస్తుంటున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో మెల్కీషెదెకు మనకు కనిపిస్తాడు. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. మెల్కీషెదెకు అనగా నీతికి రాజు, సమాధాన రాజు. యేసుక్రీస్తు వారు నీతి రాజు, సమాధాన రాజు, సమాధాన కర్తేగు అధిపతి అని ఆయన పేరు. ఆ సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నీతి లేని వారికి దైవ నీతి దయచేసేవాడు, దేవునితో సమాధానం లేని వారికి సమాధానం దయచేసేవాడు. కాబట్టి మెల్కీషెదెకు రూపంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ఈ వాక్యంలో కనిపిస్తారు. దేవుని ఆజ్ఞ మేరకు ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్తారు. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే కల్వరి కొండ మీద సకల మానవుల ప్రాచిత్తార్థం కోసమై యేసుక్రీస్తు వారు తనను తాను ఏ రీతిగా బలిగా అర్పించుకున్నారు. ఆత్మీయ దేవుడు శరీరధారిగా లోకంలో జన్మించి సకల మానవుల ప్రాచిత్తార్థ బలిగా అప్పగించుకున్న విధానం మనం దినవాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ ఇస్సాకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పోలికలో మనకు కనిపిస్తారు. ఇక్కడ మరొక విషయం మనం గమనించాలి. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తున్నప్పుడు దేవుడు అడ్డగించాడు. ఆ చిన్నవాడి మీద కత్తి వేయవద్దు, అతను ఏమీ చేయవద్దని చెప్పాడు. ఆ తర్వాత ఒక పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలును దేవుడు అబ్రహాముకు చూపించినప్పుడు అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. ఆ పొట్టేలును తీసుకొచ్చాడు. ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును బలిపీఠం మీద దేవునికి అర్పణ చేసినట్లుగా చూస్తాం.
ఇందులో దేవుడు మనకు నేర్పించే సత్యం, మానవుల యొక్క పాపానికి మానవుడే శిక్ష భరించాలి, కానీ మానవులను ప్రేమించిన దేవుడు ఆ మానవుల స్థానంలో తానే బలిగా అర్పించుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం 32వ వాక్యంలో మనం చూసినప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ ముళ్ళ పొదల్లో కొమ్ములు తగులుకొని చిక్కుబడి ఉన్నటువంటి ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువారికి పోలికగా మనకు కనిపిస్తుంటున్నది. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనంలో యోసేపును అన్యులు అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు అమ్మవేసినట్లుగా చూస్తాం. యోసేపులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికను మనము గమనిస్తున్నాం. ఆదాము హవ్వల దిగంబరత్వమును కప్పినటువంటి ఆ జంతు చర్మంలో, అనగా ఆ జంతువులో, వధింపబడిన జంతువులో యేసుక్రీస్తు ప్రభువారి పోలిక చూస్తున్నాం. సత్యం కోసము హతసాక్షిన హేబేలులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక మనం చూస్తున్నాం. స్త్రీ సంతానములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక మనం చూస్తున్నాం. నోవహు నిర్మించిన ఓడలో యేసుక్రీస్తు ప్రభువారి పోలిక మనం చూస్తున్నాం. మెల్కీషెదెకులో యేసుక్రీస్తు ప్రభువారి పోలిక చూస్తున్నాం. ఇస్సాకులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక చూస్తున్నాం. ఇస్సాకుకు బదులుగా అర్పించిన పొట్టేలులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక చూస్తున్నాం. అమ్మవారిని యోసేపులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక చూస్తున్నాం. ఆయా విధములుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక ఆదికాండములో మనము గమనిస్తుంటాం. ఈ సంగతులు మనము మన హృదయాల్లో జాగ్రత్తగా భద్రం చేసుకుందాం. తర్వాత అంశాలు మరలా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు దయచేసిన సత్యాలను బట్టి దేవునికి స్తోత్రములు. దీని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకిస్తున్న వారికి ప్రభు పేరిట ప్రేమ వందనములు తెలియచేస్తుంటున్నాను.